హాయ్ అందరికీ నమస్కారం. కుక్కపిల్ల అగ్గిపుల్ల సబ్బుబిళ్ళ కాదేది కవిత కనర్హం అన్నారు. ఇవాళ అది కాదేది ట్రోలింగ్ కనర్హం అన్నట్టుగా తయారైంది. ఏ విషయం పడితే ఆ విషయం మీద ట్రోల్ చేస్తూ ఉన్నారు. కనీస ఇంగిత జ్ఞానం లేకుండా ఇవాల్టి యువత ట్రోలింగ్ చేస్తూ ఉన్నారంటే అంటే మంచేది చెడేది దైవానికి సంబంధించిన అంశాలను కూడా ట్రోలింగ్ చేస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు. చివరికి అనా కొణిదెల గారు తలనీలాలు సమర్పిస్తే దాన్ని ట్రోలింగ్ మెటీరియల్గా వాడుతున్నారు. ఆమెనంటే అప్పుడప్పుడు గరికపాటి వారు ఒక మాట అన్నారు, 3 కత్తెరలు ఇవ్వాలి తప్ప ఆడవాళ్ళు పూర్తిగా శిరోమండనం చేసుకోకూడదని ఆయన ఎప్పుడో చెప్పిన, అంటే తలనీలాలు పూర్తిగా ఇవ్వకూడదని ఆయన చెప్పిన వీడియోని ఆసరాగా తీసి ఒక బిట్ కట్ చేసి దాన్ని ట్రోలింగ్కి వాడుతున్నారు. అయితే దీని మీద నేను పరిపూర్ణంగా స్టడీ కూడా చేశాను. తలనీలాలు ఇవ్వచ్చు అనేది వెంకటేశ్వర మహత్యంలో ఉన్నది. తలనీలాలు అసలు ఎందుకు ఇస్తాం, ఏంటి దాని ఉద్దేశం అంటే మనం అహం వీడడం, మన అహంకారాన్ని ఆయన పాదాల చెంత ఉంచుతున్నాం. అంటే ఇక్కడ రకరకాల కథలు ఉన్నాయి. అసలు తలనీలాలు ఎందుకు ఇవ్వాలి అనే దానికి ఒక కథలో, పురాణ కథలో ఏం చెప్తారంటే, వైకుంఠం నుంచి వచ్చి వెంకటేశ్వర స్వామి వారు భూలోకంలో తపస్సు చేస్తూ ఉంటే ఆయన చుట్టూతా పుట్టలాగా పెరిగిపోయినప్పుడు అయ్యో ఆయనకి కనీసం ఆహారం కూడా లేదే అన్న ఉద్దేశంతో బ్రహ్మ శివ బ్రహ్మలు ఏం చేస్తారంటే ఒక ఆవు దూడ రూపంలో వెళతారు, ఒక పశువుల కాపర దగ్గరికి వెళ్తారు. ఆయన వాటిని మేపుతున్నప్పుడు కరెక్ట్గా అవి చూసి ఇక్కడ పశువుల కాపర దగ్గర పాలు ఇవ్వకుండా నేరుగా వెళ్ళి అక్కడ పుట్ట దగ్గర పాలిస్తూ ఉంటాయి అన్నమాట. అంటే కరెక్ట్గా అవి పాలిస్తుంటే వెంకటేశ్వర స్వామి వారు తాగుతూ ఉంటారు. అది చూసిన ఆయన పశువుల కాపరి ఒక గొడ్డలను విసురుతారు. అది ఇక్కడ తగులుతుంది వెంకటేశ్వర స్వామికి. తగిలిన తర్వాత ఇక్కడంతా కూడా జుట్టు పోతే గంధర్వ కన్య నీలాదేవి తన జుట్టు తీసి ఇస్తుందన్నమాట. ఈయన వడ్డీ కాసుల వాడు కదా, అసలు కంటే వడ్డీ ఎక్కువ ఇస్తాడు కదా. అలాగా ఆయన ఏం చేశారంటే ఇంకా కోట్ల మంది భక్తులు, ఆ భక్తుల తలనీలాలు ఆమెకి ఇచ్చిన దానికి గుర్తుగా థ్యాంక్స్ గివింగ్గా తిరిగి ఆమెకి ఇస్తారు అని చెప్తారు. అదొక కథ. కానీ వాస్తవానికి ఇందులో ఉన్న ఒక ఆధ్యాత్మికత ఏంటి అంటే, మనకి సర్వేంద్రియానాం నయనం ప్రధానం అంటారు కదా, అలాగే ఇంద్రియాల్లో నయనం కళ్ళు ప్రధానమైతే మొత్తం అవయవాల్లో 72 ఉంటాయట. ఈ అవయవాలు మొత్తంలో కూడా మనకి శిరస్సు ముఖ్యం, అంతే కదా, హెడ్. ఈ శిరస్సు ముఖ్యం. అంటే శిరస్సు ఎలాగో ఇవ్వలేం కదా. భగవంతుడు ఏం కోరుకుంటాడు, నొప్పి లేనివి 2 ఏంటి, కేశాలు గోర్లు. కానీ గోర్లు తీస్తే ఎవరికి కనపడదు కదా, కానీ కేశాలు తీస్తే అందరికీ కనపడుతుంది. సో మన శిరస్సును ఇవ్వలేం కాబట్టి శిరస్సు మీద ఉన్న శిరోజాలను ఆయనకి సమర్పిస్తే శిరస్సుని ఆయన ముందుంచినంత ఫలితం అన్నమాట. అలాగే అందాన్ని పోగొట్టుకోవటం, శిరస్సు అంటే కేశాలు దేనికి సూచిక, సో కేశాలంకరణ, కేశాలు దీని అందానికి సూచిక. అందాన్ని పూర్తిగా త్యజించటం, అలాగే అహంకారాన్ని పూర్తిగా వేడటం అని అర్థం. సో అందాన్ని త్యజించి అహంకారాన్ని వీడుతూ, భగవంతుడా ఇంతకు మించి నేను ఏమి ఇవ్వగలను, సో నా కష్టాన్ని నువ్వు తీర్చినందుకు ప్రతిగా నేను నీకు నా అహంకారాన్ని నీ కాళ్ళ వద్ద ఉంచుతున్నాను, నా అందాన్ని పరిపూర్ణంగా ఆధ్యాత్మికతలోకి వెళ్ళిపోతున్నాను, అందం గురించి ఆలోచించలేనంత ఆధ్యాత్మికతలోకి వెళ్ళిపోతున్నాను అని చెప్పడం అన్నమాట. అయితే ఆ తర్వాత కాలంలో ఈ మధ్య అంటే మనకి ఒక శతాబ్దం క్రిందట మనకి బాల్య వివాహాలు అవి ఉండేవి కదా. బాల్య వివాహాలు చేస్తున్నప్పుడు భర్త ఒకవేళ చనిపోతే పూర్తిగా శిరోమండనం అందవిహీనంగా తయారు చేయాలన్న ఉద్దేశంతో, అంటే మరొక పురుషుడు ఆ స్త్రీ వైపు చూడకూడదు, అందుకోసం అందవిహీనంగా తయారు చేయడం కోసం మొత్తం శిరోమండనం చేసి తెల్ల చీర కట్టి గాజులు బొట్టు లేకుండా చేయడం, ఇలాంటివి చేసేవారు గతంలో. అంటే అలాగ చేసేవారు కాబట్టి దాన్ని ఉద్దేశించి గరికపాటి వారు అన్నారే తప్ప వాస్తవానికి వెంకటేశ్వర మహత్యంలో మహిళలు కూడా తలనీలాలు ఇవ్వచ్చు అని ఉందన్నమాట. మహిళలు తలనీలాలు ఇస్తున్నారంటే, పురుషులు తలనీలాలు ఇవ్వడం అంటే కొంచెం కామనే, కానీ మహిళలు తలనీలాలు ఇవ్వడం అంటే ఇంత పొడవుగా ఉంటే అలాంటి వాటిని అందాన్ని కోల్పోవటం. అందం అంటే మగవాళ్ళకంటే ఆడవాళ్ళకి శిరోజాలు చాలా ముఖ్యం. అలాంటిది ఆ శిరోజాలను కోల్పోవటం, ఆధ్యాత్మికతలోకి వచ్చేయటం, అహంకారాన్ని తీసేయటం. ఇంకొక కీలకమైన అంశం ఉంది. పురాణాలు ఏం చెప్తారంటే, మనం చేసే కర్మలన్నీ కూడా, చెడు కర్మలన్నీ కూడా కేశాలని ఆవహించి ఉంటాయి అని చెప్తారు. అంటే భగవంతుడి దర్శనానికి వెళ్ళే ముందు కేశాలని పరిపూర్ణంగా, అంటే ఆ పాపాలను తొలగించుకొని భగవద్ దర్శనం చేసుకోవటం అంటారనమాట. అంటే ఆ భగవంతుడిని దర్శించుకోవటం.
అంటే మంచివాడిగా మారి మంచి వ్యక్తులుగా మారి భగవంతుని దర్శించుకోవటం, పాపాలు తొలగిపోతాయని ఇలా రకరకాలు ఉన్నాయి. అయితే ఈ అంశాన్ని కూడా ట్రోలింగ్కి వాడుతున్నారంటే ఇంత నీచమైన అంశం మరొకటి ఉండదు. కొంచెం వీటన్నిటి మీద కాస్త పోలీసులు కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఈ ట్రోలింగ్స్కి అడ్డు అదుపు లేకుండా పోతున్నాయి కాబట్టి వీటి మీద దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. సో అన్న కొణిదెల గారు ఇవాళ తలనీలాలు సమర్పించారంటే ఆమె ఎంత భక్తి ప్రపత్తులతో ఉన్నారు. కనీసం కనీసం పవిట కూడా కప్పుకోకుండా ఆమె పూర్తిగా అంటే ఆచ్ఛాదనగా అనమాట, పైనుంచి ఇట్లా కప్పుకుంటారు కదా ఆడవాళ్ళు, అలా కూడా కప్పుకోకుండా ఉండంటే ఎంత ఆధ్యాత్మిక చింతనలోకి వెళ్ళిపోయారన్నది మనం అబ్జర్వ్ చేయాలి. సో తలనీలాలు ఇవ్వడం దగ్గర నుంచి స్వామివారి సేవలు తరించారు ఆమె. సో ఇది కేవలం ఒక విదేశీయురాలై ఉండి ఆమె చేసిన సనాతన ధర్మాన్ని ఎంత సంప్రదాయబద్ధంగా పాటించారో అది హిందువులమైన మనం కూడా దాని నుంచి చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది.